అవని, అర్చన గుడి దగ్గర కూర్చొని ఉంటారు. ఆ సమయంలో నాగమ్మ, చిలకమ్మ అరుస్తూ ఉంటారు. ఆ సమయంలో అర్చన, "ఏమైంది మీకు? ఎందుకలా అరుస్తున్నారు? మీరు నాకేం చెప్పాలనుకుంటున్నారు?" అని చెప్పి నాగమ్మను, చిలకమ్మను అడుగుతూ ఉంటుంది. ఇక నాగమ్మ, చిలకమ్మ ఇద్దరు కూడా ఆగ్రహానికి గురై బుసలు కొడుతూ అరుస్తూ ఉంటారు. "ఏమైంది మీకు? ఎవరో వస్తున్నారని చెప్తున్నట్టున్నారు." "అవును మేడం" అని చెప్పి అర్చన అవనితో చెప్తూ ఉంటుంది. అప్పుడే మాయా, శ్రీకర్ గుడిలోకి వస్తూ ఉంటారు. మాయా, శ్రీకర్‌ని చూసిన అవని, అర్చన ఇద్దరూ కూడా షాక్‌లో ఉంటారు. ఇక మాయ గుడిలోకి అడుగు పెట్టగానే గుడిలో ఉండే అమ్మవారు నాగమ్మ బుసలు కొడుతూ ఆగ్రహానికి గురవుతారు. అవని, అర్చనను చూసిన మాయ అవని దగ్గరకు వచ్చి, "అవని, మీరు కూడా ఇక్కడే ఉన్నారా?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. "రాత్రి మీరు మా ఇంటికి వచ్చి ఎంత హడావుడి చేశారో" అని మాయ అంటూ ఉంటే, "ఏంటి, అవని వాళ్ళు రాత్రి మీ ఇంటికి వచ్చారా? అవని, మీ అక్క మా ఇంటికొచ్చి నువ్వు కనిపించట్లేదని మమ్మల్ని అడిగింది" అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అయినా మాయ మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం అంత అర్ధరాత్రి నీకేముంది అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. "ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాంలేండి శ్రీకర్" అని మాయ అంటూ ఉంటుంది. "అవని, లాస్ట్ టైం నేను, శ్రీకర్ గారు ఇద్దరం కూడా అభిషేకం చేపించుకుంటే నిశ్చితార్థం ఎటువంటి అడ్డంకులు లేకుండా జరుగుతుందని చెప్పావు కదా! అందుకే శ్రీకర్ గారితో కలిసి నిశ్చితార్థం మంచిగా జరగాలని అభిషేకం చేపించుకోవడానికి గుడిలోకి వచ్చాను. రేపే నిశ్చితార్థం, ఎక్కువ సమయం కూడా లేదు. సరే అవని, మేము ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత అభిషేకం చేయించుకుంటాము" అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. "రా శ్రీకర్, ముందు ప్రదక్షిణలు చేద్దాము" అని చెప్పి మాయ శ్రీకర్ చేతిని పట్టుకొని అవని కళ్ళ ముందే తీసుకెళ్తూ ఉంటుంది. ఇక అవని బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, మాయ గుడిలోకి అడుగు పెట్టలేదనుకున్నాను. ఇంత సునాయాసంగా గుడిలోకి అడుగు పెట్టగలిగింది. రేపు నిశ్చితార్థం కూడా ఇదే గుడిలో. అంటే రేపు నిశ్చితార్థానికి కూడా మాయ గుడిలోకి రాగలుగుతుంది అని చెప్పి అవని మనసులో అనుకొని పరిగెత్తుకుంటూ గుడిలో ఉన్న అమ్మవారి దగ్గరకు వెళ్తుంది. "నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? మాయ ఒక దుష్ట శక్తని, గుడిలోకి రాలేవదని, నిశ్చితార్థం ఆగిపోతుందని ఇన్ని రోజులు అనుకున్నాను. కానీ మాయ సునాయాసంగా గుడిలోకి అడుగుపెట్టింది. ఈ తాళిబంధానికి విలువ ఇదేనా ఉంది? ఆ మాయ నా కళ్ళ ముందే నా భర్తను తీసుకొని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు అంటే పాణిగ్రహణంతో సమానం. ఒకరి అడుగుల్లో ఒకరు వేసుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అది సప్తపదితో సమానం. నువ్వు నా భర్తను విడదీయవనుకుంటున్నాను. నా మెడలో ఉన్న తాళిబంధానికి నువ్విస్తున్న విలువ ఏంటమ్మా? చెప్పమ్మా" అని చెప్పి అవని అమ్మవారిని నిలదీస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఆఖరి నిమిషంలో ఈ తాళి నన్ను కాపాడుతుందని నన్ను ఎదురు చూడమంటావా? లేకపోతే నువ్వే నా జీవితానికి ఒక పరిష్కారం చూపిస్తావని ఎదురు చూడమంటావా అమ్మా? అని చెప్పి అవని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అర్చన అమ్మవారి ముందు నుంచొని, "దుర్గమ్మ తల్లి, ఆ మాయ దుష్టశక్తి నాకు తెలియజేశావు. కానీ ఆ దుష్టశక్తి గుడిలోకి ఎలా రాగలిగింది? నాన్నతో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. చిలకమ్మ, నాగమ్మ మేము ఎంతగానో ప్రయత్నం చేసినా కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నామే తప్ప ఆ మాయను ఏమీ చేయలేకపోతున్నాము. ఆ మాయ నుంచి నాన్నను ఎలా కాపాడుకోవాలి" అని చెప్పి అర్చన కూడా గుడిలో ఉన్న అమ్మవారిని నిలదీస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాయ అమ్మవారి ముందుకు వెళ్ళి, "నీ శక్తి కన్నా కూడా నా మంత్రశక్తే గొప్పదని నిరూపించాను. నేను చాలా సునాయాసంగా గుడిలో అడుగుపెట్టాను. దైవశక్తి కన్నా మంత్రశక్తే గొప్పది" అని చెప్పి మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక మాయ ఇంటికి వెళ్తుంది. రూమ్‌లోకి వెళ్ళి తన చేతికి ఉన్న తాయెత్తును చూసుకుంటూ, "ఈ తాయెత్తు వల్ల నేను గుడిలో అడుగు పెట్టగలిగాను. అలాగే రేపు నిశ్చితార్థం కూడా ఈ తాయెత్తు వల్ల జరుపుకోగలను. ఇక నాకు శ్రీకర్‌కి నిశ్చితార్థం జరుగుతుందన్న ఆలోచన నాలో మొదలైంది. ఇక నాకు ఎవరు అడ్డుపడలేవరు" అని చెప్పి మాయ మనసులో అనుకుంటుంది. వెంటనే వశీకరణ చేసేదానిలాగా మాయ మాయమైపోయి నల్ల రంగు దుస్తులు కట్టుకొని బయటికి వస్తుంది. ఇక మాయ ఒక అద్దం వైపు చూడగానే ఆ అద్దంలో మాయావి కనిపిస్తూ ఉంటుంది. ఒక పెట్టె కనిపిస్తూ ఉంటుంది. ఇక మాయావి దగ్గరకు వెళ్ళి, "నేను చాలా సంతోషంగా ఉన్నాను మాయావి. ఈ విషయము సామితో పంచుకోవాలనుకుంటున్నాను. సామికి వెంటనే సమాచారం అందించు" అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక మాయావి అడవికి వెళ్ళి, "మాయ చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని మీతో పంచుకోవాలనుకుంటుంది. వెంటనే మాయకు మీరు కనిపించండి" అని చెప్పి సామితో చెప్తూ ఉంటుంది. ఇక దాంతో సామి, అడవి ప్రజలు అందరూ కూడా ఒక కుండలో మాయను చూస్తూ ఉంటారు. మాయ వాళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. "సామి, నువ్విచ్చిన తాయెత్తు వల్ల నేను గుడిలో అడుగు పెట్టగలిగాను. ఇక నన్ను ఏ శక్తి అడ్డుకోలేదు.
అమ్మవారి శక్తి కన్నా కూడా మన మంత్రశక్తే గొప్పదని నిరూపించావు. థ్యాంక్ యూ స్వామి అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. మాయ, నువ్వు సంతోషంగా ఉన్నావు. నీ సంతోషాన్ని చెడగొట్టడానికి నేను ఇలా చెప్పట్లేదు. అన్ని వేళలా నిన్ను ఆ తాయెత్తు కాపాడగలుగుతుందని నేను చెప్పలేను. నువ్వు శ్రీకర్తో నిశ్చితార్థం చేసుకునే సమయానికి ఎన్నో గండాలు నీకు ఎదురవబోతున్నాయి అని స్వామి చెప్తూ ఉంటాడు. దాంతో మాయ టెన్షన్ పడుతూ ఉంటుంది. పాపం మాయ ఇప్పటి వరకు సంతోషంగా ఉంది స్వామి. నువ్వు చెప్పిన మాటతో మాయ మొహంలో సంతోషం కనిపించట్లేదు. ఆ సమస్యకు పరిష్కారం చూపించండి స్వామి అని చెప్పి అడవి ప్రజలు చెప్తూ ఉంటారు. స్వామి, నేను శ్రీకర్తో నిశ్చితార్థం చేసుకునేటప్పుడు గండాలు ఏర్పడతాయా? నీటి గండమా, జలగండమా, లేకపోతే ఇంకేదైనానా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. తాలిగండం మాయ అని స్వామి చెప్తూ ఉంటాడు. తాలిగండమా అని మాయ షాకింగ్గా అడుగుతూ ఉంటే, అవును, తాలిగండమే మాయ. ఆ అవని ఈ కాలంలో పుట్టిన సతీ సావిత్రి లాంటిది. కలియుగంలో పుట్టాల్సిన మనిషి. కానీ అదృష్టం వల్ల ఈ యుగంలో పుట్టింది. ఆ అవని మెడలో ఉన్న తాలి మామూలు తాలి కాదు. దానికి చాలా పవర్ ఉంది. ఆ తాలియే నీకు గండంగా మారబోతుంది అని చెప్పి స్వామి మాయకు చెప్తూ ఉంటాడు. ఇక మాయ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. తాలికి అంత పవర్ ఉందా? నా తాయెత్తు కన్నా, నా మంత్రశక్తి కన్నా తాలికి ఎక్కువ పవర్ ఉందా స్వామి అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మాయ. నువ్వు శ్రీకర్ని నీ మంత్రశక్తితో బంధించి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పించాలనుకున్నావు. కానీ ఆ రోజు అవని శ్రీకర్ ఇద్దరు ఎదురుపడ్డారు. అప్పుడు అవని మెడలో ఉన్న తాలి శ్రీకర్ షర్టుకి చిక్కుకుంది. ఆ సమయంలో అవని తాలియే శ్రీకర్ పై నువ్వు ప్రయోగించిన వశీకరణాన్ని పోగొట్టింది. అంత పవర్ఫుల్ అవని మెడలో ఉన్న తాలి అని చెప్పి స్వామి మాయకు చెప్తూ ఉంటాడు. అంతేకాదు, ఒక పాప నిన్ను ప్రతిసారి ఇబ్బంది పెడుతుందని చెప్తున్నావు కదా. నా మంత్రశక్తిని ఉపయోగించి త్వరలోనే ఆ పాప రూపాన్ని నీకు తెలియజేస్తాను అని చెప్పి స్వామి చెప్తూ ఉంటాడు. శ్రీకర్కి నీకు జరిగే ఆ నిశ్చితార్థంలో ఆ పాప వల్ల కానీ నిశ్చితార్థం ఆగిపోవచ్చు. లేకపోతే అవని మెడలో ఉన్న తాళి వల్ల ఈ నిశ్చితార్థం ఆగిపోవచ్చు. ఏదైనా జరగవచ్చు. అందుకే ఈ తాయెత్తుని నమ్ముకొని నువ్వు అన్ని వేళలా సంతోషంగా ఉంటే కుదరదు మాయా. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని స్వామి చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అవని అమ్మవారికి పూజ చేస్తూ ఉంటుంది. అవని మెడలో ఉన్న తాళిని అమ్మవారి ముందు చూపిస్తూ, అమ్మా, నా మెడలో ఈ తాళి ఉన్నంత కాలం నా భర్తకు ఎలాంటి ప్రమాదం జరగదని నేను అనుకుంటాను. అలాగే నా భర్త నా నుంచి దూరం కాడనే అనుకుంటున్నాను. నా తాళిని, నా భర్తను నువ్వే కాపాడాలమ్మా అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మవారికి పూజ చేసి అమ్మవారికి హారతిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాయ టెన్షన్ పడుతూ ఉంటే, స్వామి, మాయా, నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అవని మెడలో ఉన్న తాళే ఎన్నోసార్లు శ్రీకర్ని ప్రాణగండం నుంచి కాపాడింది. అంత పవర్ఫుల్ తాళి. ఆ తాళి గురించి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి స్వామి చెప్తూ ఉంటాడు. సరే స్వామి, అవని మెడలో ఉన్న తాళి గురించి నేను చూసుకుంటాను అని చెప్పి మాయ అంటుంది. ఇక దాంతో అక్కడి నుంచి స్వామి, అడవి ప్రజలు మాయమైపోతారు. అవని మెడలో ఉన్న తాళి అంత పవర్ఫులా? ఆ తాళిని ఎలా సొంతం చేసుకుంటానో చూద్దు గాని అని చెప్పి మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అవని అమ్మవారికి పూజ చేసి ఆఫీస్కి బయలుదేరి ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. శ్రీకర్ కూడా ఆఫీస్కి రెడీ అయ్యి ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటాడు. ఇక ఆ సమయంలో ఇద్దరు ఆడవాళ్ళు అవని శ్రీకర్ని చూస్తారు. వీళ్ళిద్దరేంటి ఎదురెదురు ఇళ్లలో నుంచి వస్తున్నారు? వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కదా, ఇద్దరు ఒకింట్లో నుంచే రావాలి కదా, పద వెళ్ళి అడుగుదాం అని చెప్పి మాట్లాడుకుంటూ అవని శ్రీకర్ దగ్గరకు వచ్చి, ఏంటి మీరిద్దరూ ఒకింట్లో నుంచి రాకుండా ఎదురెదురు ఇళ్లలో నుంచి వస్తున్నారు? అయినా ఇద్దరు అలా ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారేంటి? ఎప్పుడో విడిపోయిన ప్రేమికులు ఇప్పుడే కలుసుకున్నట్టు అని చెప్పి ఊరి వాళ్ళు అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడే వాళ్ళ మాటలు విని వేదవతి కుటుంబం, సుజాత, అర్చన కూడా ఇంట్లో నుంచి బయటికి వస్తారు. అవును అవని, నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. నువ్వు మీ ఆయన మేము లాస్ట్ టైం చూసినప్పుడు చాలా సఖ్యతగా ఉన్నారు. ఈ మధ్య ఒక వార్త విన్నాను, అడుగుతున్నాను, ఏమీ అనుకోకే. ఏంటి మీరిద్దరూ విడిపోతున్నారంట? నీ భర్త వేరే అమ్మాయి మెడలో తాళి కట్టడానికి సిద్ధమయ్యాడంట. ఏమైంది మీ ఇద్దరి మధ్య అని చెప్పి ఇంటి పక్కన వాళ్ళు అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటారు. అప్పుడు నిహారిక బయటకు వచ్చి, ఈ మధ్య వాళ్ళిద్దరూ కలిసి ఉండటం మీరెప్పుడు చూసారండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఈ మధ్య మా ఇంట్లో పేరెంటం ఉంటే అవనిని పిలుద్దామని వెళ్ళేసరికి అవని భర్త కూడా వాష్రూమ్లో నుంచి బయటికి రావటం చూశాము అని చెప్పి ఇంటి పక్కన వాళ్ళు నిహారికకు చెప్తూ ఉంటారు. నా తమ్ముడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయాల్సిన అవసరం ఏంటి? వాడు ఎవడో అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చంపలు పగలగొడతాను అని చెప్పి సుజాత అంటుంది.
నేను మాట్లాడింది కరెక్టే కదా! నా తమ్ముడు అవని ఇంట్లో ఎందుకుంటాడు? అవని ఇంట్లో స్నానం చేయాల్సిన అవసరం ఏంటి? అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. ఇక అవని, శ్రీకర్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారు. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. నా తమ్ముడు ఎప్పుడూ అవని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదండి. వెళ్ళడు కూడా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. లేదండి మేము చూసింది మీ తమ్ముడినే అని చెప్పి ఇంటి పక్కన వాళ్ళు అంటూ ఉంటారు. మీరొక్క నిమిషం ఆగండి అని చెప్పి వేదవతి శ్రీకర్ దగ్గరకు వచ్చి, రే శ్రీకర్, వాళ్ళు చెప్పేది నిజమా? నువ్వు అవని వాళ్ళ ఇంట్లో వాష్రూమ్‌లో నుంచి స్నానం చేసి వచ్చావా? అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. వచ్చానమ్మా అని చెప్పి శ్రీకర్ అంటాడు. దాంతో వేదవతి షాక్ అవుతుంది. అదెప్పుడు జరిగిందిరా? ఎందుకురా ఇంటి పరువును అలా తీస్తున్నావు? అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. నువ్వు దొంగతనాలు చేయడం కంటే పెద్ద పరువు తీసే పని ఏముందిలే అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. నువ్వు ఆపుతావా బావా? అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఒకరోజు మన ఇంట్లో వాష్రూమ్‌లో నీళ్ళు రావట్లేదు. మీరంతా ఇంట్లో లేరు. ఆఫీస్‌కి టైం అవుతుందని అవని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నేను స్నానం చేసొచ్చాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. సరే సరే, ఇంటి గొడవ రోడ్డుకెక్కడం అంటే ఇదే. పదండి లోపలికి వెళ్దాం. శ్రీకర్, అవని మీరు ఆఫీస్‌కి వెళ్ళండి అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. మరి అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.